దేవుని మనసు తెలుసు దావీదుకి. ఈ మాట నేను పడాలి, ఈ నిందలు నేను మోయాలి, ఈ దూషణ నేను భరించాలి, ఎందుకంటే నేను తేడా. దావీదు అంటాడు, రే నేనంటే ఆయనకి పిచ్చిరా, నేనంటే ఆయనకి పిచ్చిరా. నా తల్లికి పుట్టిన వాళ్ళు మేము 8 మందిరా, కానీ అందరినీ పక్కకు పెట్టి నన్ను తెచ్చి అభిషేకం చేశాడు రా. ఎవరి ఆదరణ లేకుండా ఒక అమ్మ ప్రేమ తప్ప అందరూ పెత్తనం చేసి ఆఖరుండ్రా. నేను నన్ను అందరి ముందు నిలబెట్టాడ్రా. ప్రవక్తకు నేను వచ్చిందాకా ఆపాడ్రా. అదిగో నేను వస్తుంటే అదిగో నేను కోరుకున్నవాడని నన్ను చూపించాడ్రా నా దేవుడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ. నా అన్నల ముందు నాకు తైలాభిషేకం చేశాడ్రా. బలవంతుడైన సౌలు రాజు చేతిలో నన్ను పడుకుంటూ అనుక్షణం నీడలా నన్ను వెంటాడి కాపాడాడ్రా. నన్ను చంపాలనుకున్న వాడి ప్రాణములు 2 సార్లు తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. తీస్తానో లేదని చూశాడు. నేను తీయనందున సంతోషించాడ్రా. ఎప్పుడు వదిలిపెట్టాడ్రా నన్ను? ఎండకెండి వానకు తడిసి అరణ్యంలో క్రూర మృగాల చేతుల్లో ఎన్నోసార్లు పడబోతే నన్ను తప్పించి ఈ బలహీనమైన చిన్న చేతులతో వాటిని చీల్చే బలాన్నిచ్చి నన్ను నిలబెట్టాడ్రా నా దేవుడు. ఇశ్రాయేలులో ఎవరు అనుకోలేదు, నా వీధిలో అనుకోలేదు, నా కుటుంబంలో అనుకోలేదు, నా సొంత వాళ్ళే అనుకోలేదు, నా తండ్రి కూడా అనుకోలేదురా నేను రాజునవుతానని, ఇశ్రాయేలును ఏలతానని నన్ను కన్న నాన్న కూడా అనుకోలేదురా. ప్రవక్త నీ కుమారులను పిలిపించంటే మిగిలిన 6 పిలిపించాడు, కానీ నన్ను పిలిపించలేదురా. ఎందుకో తెలుసా? నేను పనికి రాను, యోగ్యుని కాననుకున్నాడు మా నాన్న, కానీ ఆయన అనుకోలేదురా. సెరూయా కుమారులారా, ఎన్ని చేశాడో మీకు తెలుసా? దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఏది చేసినా విజయమేరా. పిచ్చిరా నేనంటే నా దేవుడికి, ప్రాణంరా నేనంటే. నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా, నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా. అలాంటి నేను ఆయన్ని బాధ పెట్టారా? ఆయనకి నచ్చని పనులు చేశాను, ఆయన్ని క్షోభ పెట్టాను. నేను ఇలా అవుతాను, ఇలా అడుగేస్తాను అనుకోలేదు ఆయన, కానీ అలా చేశాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమించిన వాడే నా మీద కోపడుతున్నాడు రా. నన్ను కొట్టాడు, న్యాయమే. కొట్టిన వాడి దగ్గరకు తీసుకుంటాడు.